హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ద్వారకా నగరంలో చూడవలసిన ప్లేసెస్ ఏంటి, ద్వారకాధీష్ టెంపుల్ ని ఎలా దర్శించుకోవాలి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ద్వారకా నగరానికి బయట ఉన్న ప్రదేశాలు ఎలా దర్శించుకోవాలి అని తెలుసుకుందాం. అలాగే ద్వారకా యాత్రలో అతి ముఖ్యమైన బెయిట్ ద్వారకా ఎలా దర్శించుకోవాలి అని కూడా తెలుసుకుందాం. ద్వారకా యాత్ర సంపూర్ణం అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ బెయిట్ ద్వారకా. బెయిట్ ద్వారకా అనేది శ్రీకృష్ణుడు నివసించే ద్వారకా అండ్ మనం ముందు చూసిన ద్వారకా శ్రీకృష్ణుడు రాజ్యపాలన చేసిన ప్రదేశం. సో రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వీడియోలో మనం బెయిట్ ద్వారకా ఎలా వెళ్ళాలి, అలాగే 12 జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం అయిన నాగేశ్వర జ్యోతిర్లింగం ఎలా దర్శించుకోవాలి, అలాగే ఇక్కడ రుక్మిణీదేవి ఆలయం ఎందుకు ద్వారకాధీష్ టెంపుల్ కి దూరంగా ఉంటుంది, అలాగే ఇక్కడ చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అని క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో చూసే ముందు ఆల్రెడీ ద్వారకా శ్రీకృష్ణుడు ఆలయం ఎలా దర్శించుకోవాలి, అసలు మన తెలుగు రాష్ట్రాల నుంచి ద్వారకా ఎలా చేరుకోవాలి అని చాలా డీటెయిల్స్ పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ అది చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ద్వారకాలో మీకు ద్వారకాధీష్ టెంపుల్ ఇంకా ఇక్కడ ఉన్న ప్లేసెస్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీ లంచ్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ ఫుడ్ కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ అంతా గుజరాతీ స్టైల్లోనే దొరుకుతుంది. ద్వారకాధీష్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ద్వారకకి బయట ఉండే ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ మీకు క్యాబ్స్ దొరుకుతాయి. వీళ్ళు 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఈ ప్లేసెస్ అన్ని చూపించడానికి. అలాగే రెండో ఆప్షన్ ఇక్కడ ఉండే టూర్ బస్సెస్. ఇక్కడ టెంపుల్ దగ్గరే మీకు ట్రావెల్ బుకింగ్ చేసే షాప్స్ చాలా కనిపిస్తాయి. ఇక్కడ పర్ పర్సన్ 300 రూపాయలు తీసుకొని మీకు హాఫ్ డే ట్రిప్ లో నాగేశ్వర్, రుక్మిణి మాతా మందిర్, బెయిట్ ద్వారకా ఇంకా గోపి తాలాబ్ లాంటి ప్లేసెస్ అన్ని చూపిస్తారు. ఈ బస్ టూర్ డైలీ 2 సార్లు స్టార్ట్ అవుతుంది. మొదటిది పొద్దున 10 గంటలకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2 గంటలకు కంప్లీట్ అవుతుంది. రెండవ ట్రిప్ మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 గంటలకి కంప్లీట్ అవుతుంది. మూడో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బైక్ రెంట్ కి తీసుకోవడం. ఈ బైక్ రెంట్ వచ్చేసి పర్ డే 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సింగిల్ గా వచ్చేవాడికి ఈ బైక్ రెంట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మేము మా ప్లాన్ ప్రకారం ఉదయం ద్వారకాధీష్ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకి ఈ టూర్ స్టార్ట్ చేసాం. మాకైతే మేము ఉన్న హోటల్లోనే ఈ టూర్ బుక్ చేశారు అండ్ పర్ హెడ్ 300 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ బస్సులో మనకి ఒక గైడ్ ఉంటారు. ఇతను ఈ ప్లేసెస్ యొక్క స్థల పురాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఏ టైంలోగా మనం మళ్ళీ బస్ దగ్గరికి రావాలో కూడా చెప్తారు. మనం మన దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకుని వాడు చెప్పిన టైంకి బస్ దగ్గర ఉండాలి. పదండి ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ టూర్ లో మనం విజిట్ చేయబోయే మొదటి ప్లేస్ రుక్మిణి మాత ఆలయం. ఈ ఆలయం ఎగ్జాక్ట్ గా ద్వారకాధీష్ ఆలయంకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇంకా రుక్మిణీదేవి ఆలయాలు ఇలా దూరంగా ఉండడానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ ఆలయంలోకి వెళ్ళాక మమ్మల్ని ఇంకా మాతో పాటు వచ్చిన భక్తులందరినీ చాలాసేపు బయట ఆపేశారు. కాసేపటికి వచ్చి ఇక్కడ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత లోపలికి అలో చేశారు. ఒకసారి దుర్వాస మహర్షిని భోజనానికి ఆహ్వానించడానికి కృష్ణుడు మరియు రుక్మిణి ఆయన ఆశ్రమంకి వెళ్తారు. అయితే దుర్వాస మహర్షి తన రథాన్ని శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి కలిసి లాగితేనే ద్వారక వస్తాను అని చెప్తాడు. అయితే దానికి ఒప్పుకొని ఆ రథాన్ని కృష్ణుడు ఇంకా రుక్మిణీదేవి లాగుతుండగా రుక్మిణీదేవికి దాహం వేస్తుంది. దాంతో శ్రీకృష్ణుడు ఆయన పాదంతో భూమి నుంచి నీళ్లు వచ్చేలా చేసి రుక్మిణీదేవి దాహం తీరుస్తాడు. అయితే ఆ నీడని ముందుగా తనకి ఇవ్వకుండా రుక్మిణీదేవికి ఇవ్వడంతో దుర్వాస మహర్షికి బాగా కోపం వస్తుంది. ఆ కోపంతో రుక్మిణి ఇంకా శ్రీకృష్ణుడు విడివిడిగానే ఉండాలి అని శాపం పెడతాడు. అలాగే రుక్మిణీదేవి ఉన్న చుట్టుపక్కల ఎక్కడ మంచినీరు అనేది దొరకదు, ఇంకా పంటలు పండవు, అలాగే మొత్తం ఉప్పు నీరే ఉంటుంది అని కూడా శపిస్తాడు. అందుకే రుక్మిణీదేవి ఆలయం ద్వారకాధీశ్ ఆలయంకి ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు సరిగ్గా చూస్తే మీకు ద్వారకాధీశ్ ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ రుక్మిణీదేవి ఈ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈ ప్రాంతానికి ఉన్న చరిత్ర వల్ల ఇక్కడ ఇప్పటికీ చుట్టూ ఎక్కడ మంచినీరు అనేది దొరకదు, అంతా ఉప్పు నీరే ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రసాదంగా భక్తులకి నీరుని ఇస్తారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ నీరుని దానం కూడా చేయొచ్చు. మీరు కావాలంటే మీరు కూడా ఇక్కడ నీరుని దానం చేయొచ్చు. ఇప్పుడు మనం నాగేశ్వర జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నాం. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకా నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర జ్యోతిర్లింగం 8వ జ్యోతిర్లింగం. అలాగే ఇది నేను ఈ సంవత్సరంలో విజిట్ చేస్తున్న 10వ జ్యోతిర్లింగం. ఇక్కడ ఇదే మనం ఎక్కిన బస్సు. వెళ్ళాలి మనం నాగేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చినప్పుడు. మనకి ఆలయంలోకి ఎంటర్ అవగానే ఇలా 80 అడుగులు ఎత్తు ఉన్న ఈ శివుని విగ్రహం కనిపిస్తుంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి నాగేశ్వర ఆలయం కనిపిస్తుంది. పదండి వేడి నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుందాం.
ఆలయంలోకి వెళ్ళగానే మీకు ఇలా పెద్ద లైన్ అయితే కనిపిస్తుంది. భక్తుల రద్దీని బట్టి ఈ లైన్ అయితే తొందరగానే మూవ్ అవుతుంది. ఈ లైన్ లో వెళ్ళి మనం స్వామివారి దర్శనం చేసుకోవాలి. దర్శనానికి అరౌండ్ ఒక అరగంట సమయం అయితే పడుతుంది. ఇక్కడ స్వామివారు ఈ రూపంలో మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారి లింగం మీద ఇలా వెండి కవచం ఉంటుంది. మనకి ఒరిజినల్ లింగం అయితే కనిపించదు. అభిషేకాలు కూడా ఈ వెండి కవచం మీద చేస్తారు. ఇక్కడ స్వామివారికి మనం స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చు. ఈ అభిషేకం టికెట్ 201 రూపాయలు ఉంటుంది. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం ఇక్కడ ప్రాచీన కాలంలో దారుక అనే పేరు గల ఒక మహావనం ఉండేది. ఇక్కడ శివపార్వతులు తమ భక్తురాలైన సుప్రియకి దర్శనం కల్పించారు. అలాగే ఇక్కడ శివుడు దారుక అనే రాక్షసుడిని సంహరించి ఇక్కడ వెలిశారు అని కూడా చెప్తారు. ఈ ఆలయాన్ని మొదట పాండవులు కట్టించారు అని చెప్తారు. ఆ తర్వాత రీసెంట్ గా ఈ ఆలయాన్ని టీ సిరీస్ ఫౌండర్ అయిన గుల్షన్ కుమార్ గారి ఫ్యామిలీ 2 కోట్లు ఖర్చు చేసి మళ్ళీ కట్టించారు. అందుకే మీకు ఇక్కడ ఆయన ఫోటో కూడా కనిపిస్తుంది. ఈ ఆలయంలో భక్తులు జంట నాగుల్ని సమర్పించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేస్తే చాలా మంచిదని ఇక్కడ భక్తులు నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ పెద్ద శివుని విగ్రహం దగ్గర చక్కగా ఫొటోస్ క్లిక్ చేసుకుని మన నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అవుదాం పదండి. నాగేశ్వర జ్యోతిర్లింగం కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్ళబోయే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ గోపి తలాబ్. ఈ గోపి తలాబ్ ద్వారకా నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కనిపిస్తాయి. అలా లోపలికి వెళ్తే మీకు ఈ గోపి తలాబ్ కనిపిస్తుంది. తలాబ్ అంటే తెలుగులో చెరువు అని అర్థం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు మధురని వదిలి ద్వారకాని తన రాజ్యంగా చేసుకున్నప్పుడు గోపికలు శ్రీకృష్ణుడి మీద ఉన్న భక్తితో ఆయన చూడడానికి ఈ ద్వారకాకి వస్తారు. అయితే ఈ 16,000 మంది గోపికలు ఆఖరిసారిగా శ్రీకృష్ణుడు వారిని ఈ చెరువులోనే కలిశారు అని చెప్తారు. అలాగే ఈ చెరువులోనే ఈ 16,000 మంది గోపికలు మోక్షం పొందారు అని కూడా చెప్తారు. అందుకే ఈ చెరువు నుంచి వచ్చే మట్టిని చందనంగా భావిస్తారు. ఈ చెరువులోని మట్టిని గోపి చందన్ అని పిలుస్తారు. ఇప్పటికీ ఈ చందనంని చాలా మంది ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తారు. అలాగే ఇక్కడ మీకు ఈ చందనం అమ్మే స్టాల్స్ అయితే చాలా కనిపిస్తాయి. ఈ చందనం స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయల నుంచి ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు గోపీనాథ్ మందిరం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆలయాలన్నీ దర్శనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మనం బెయిట్ ద్వారకాకి వెళ్తున్నాం. ఈ బెయిట్ ద్వారకా నగరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదివరకు బెయిట్ ద్వారకా వెళ్ళాలంటే ఇలా సముద్రంలో బోట్స్ మీద వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం 1000 కోట్ల వ్యయంతో ఈ అద్భుతమైన సుదర్శన్ సేతు బ్రిడ్జ్ ని కట్టారు. ఇది 2024లోనే స్టార్ట్ చేశారు. అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ టోటల్ 3 కిలోమీటర్ల దూరంని సముద్రం మీద కవర్ చేస్తుంది. ఓఖా నుంచి సముద్రం మధ్యలో ఉన్న బెయిట్ ద్వారకాని కలుపుతూ ఉండే కేబుల్ బ్రిడ్జ్ మీద ప్రయాణం మాత్రం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసి మనం బెయిట్ ద్వారకా చేరుకున్నాం. ఇప్పుడే ఆటో ఎక్కి అక్కడ దిగాము. వీడియో తీయలేదు. అక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, ఆటో ఎక్కి అక్కడ దింపాడు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మన మొబైల్స్ అన్నీ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఇక్కడ మీకు లాకర్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు మీ బ్యాగ్స్, షూస్ ఇంకా మొబైల్స్ పెట్టి లోపలికి వెళ్ళొచ్చు. కానీ చూసుకొని పెట్టండి. ఇక్కడ ప్రైవేట్ గా ఆపరేట్ చేసే లాకర్స్, అలాగే టెంపుల్ వాళ్ళు ఆపరేట్ చేసే లాకర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోకి మొబైల్స్ గానీ బ్యాగ్స్ గానీ అస్సలు ఎలో చేయరు. సో అన్ని లాకర్స్ లో పెట్టి వెళ్ళండి. గోమతి నది మీద ఉన్న ద్వారకాలో శ్రీకృష్ణుడు రాజదర్బార్ ఉండేది. కానీ ఈ ద్వీపంలో ఉన్న బెయిట్ ద్వారకాలో శ్రీకృష్ణుడు తన పరివారంతో కలిసి నివసించేవారు. ఈ 2 ద్వారకాల్లో మాత్రం శ్రీకృష్ణుడు ద్వారకాధీశ్ రూపంలోనే మనకు దర్శనమిస్తారు. పురాణంలో చెప్పినట్టుగా నీటిలో మునిగిపోయిన ద్వారక ఈ బెయిట్ ద్వారక దగ్గరే ఉండేది అని చెప్తారు. ఇక్కడ లోపలికి వెడితే మనకి ముఖ్య ఆలయం వస్తుంది. అండ్ లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఆలయం. ఇక్కడ స్వామివారు ఇలా నల్లరాయి రూపంలోనే దర్శనమిస్తారు. ఈ విగ్రహాన్ని స్వయంగా రుక్మిణీదేవి చేయించారు అని చెప్తారు. ఈ టెంపుల్ పొద్దున్న 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అండ్ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ చాలా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ మా బస్సు ఎక్కాం.
చేసాం. దీంతో ద్వారకాలో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. అయితే ఒకవేళ మీరు ఇలా కాకుండా ప్రైవేట్ వెహికల్స్ తో కానీ బైక్ రెంట్కి తీసుకొని కానీ వెళ్తే ఇక్కడ ఉండే శివరాజ్పూర్ బీచ్ ని కూడా విజిట్ చేయండి. ఇది ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అన్నమాట. ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ ట్రై చేయాలని ఉంటే ట్రై చేయొచ్చు. మేము మా బెట్ ద్వారకా విజిట్ కంప్లీట్ చేసుకుని తిరిగి సాయంత్రం 7:30 ద్వారకా చేరుకున్నాం. దీంతో మా ద్వారకా యాత్ర అయితే కంప్లీట్ అయింది. మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.